ద్వేషంతో ప్రేమానురాగాలకు దూరమై చివరకు నీ భర్తను కూడా నువ్వు దూరం చేసుకున్నావు. ఏయ్ నోర్మై, నా గురించి నీకేం తెలుసు? నీ జీవితాన్ని నువ్వెలాగూ నాశనం చేసుకున్నావు. ఇప్పుడు నీ కన్న కూతురు జీవితాన్ని కూడా చేజేతులారా నువ్వు నాశనం చేస్తున్నావన్న విషయం మర్చిపోకు. ఎక్కడికెళ్ళొచ్చావు? వైజయంతిని కలిసొచ్చాను. వైజయంతి ఏం చెప్పింది? మీ గురించి చాలా విషయాలు చెప్పింది. నా గురించా? భార్గవి జీవితాన్ని కాపాడాలని వెళ్ళాను. కానీ ఆమె మాటలు విన్న తర్వాత ఏమీ మాట్లాడకుండానే వచ్చేసాను. సహనానికి కూడా ఓ హద్దుంటుంది భార్గవి. చాలు, ఇకనైనా నీ త్యాగాలకి పులి స్టాప్ పెట్టు. నీ జీవితం గురించి ఆలోచించు. పెళ్ళైన పరాయి మొగుణ్ణి వల్లో వేసుకుని ఏకంగా కాపురమే పెట్టిందాన్ని బజార్ మనుషనక ఇంకేమంటారు? శిరీష్ గారు, దయచేసి భార్గవిని అర్థం చేసుకోండి. ఏంటి దాన్ని తెగ పొగిడేస్తున్నావు? భార్గవేదో పతివ్రత అన్నట్టు మాట్లాడుతున్నావు. అదొక పతితో. నిన్ను భార్గవి గురించి ఇంకొక్క మాట మాట్లాడావు, నీ నాలుగు చీరేస్తా. ముందు నీలో ఉన్న అహంకారాన్ని అణుచుకో. అప్పుడే మనుషుల మనస్తత్వాలు అర్థమవుతాయి. తన భర్తతో ఇంకో ఆడది కలిసిందంటే ఏ ఆడది తట్టుకోలేదు. అది సహజమే. అందుకే ఇంతసేపు నువ్వెన్ని మాటలు మాట్లాడినా భరించాను. కానీ భర్త మీద నీకంత ప్రేమే ఉంటే మున్నిని తనకెందుకు దూరం చేయాలనుకుంటున్నావు? మున్ని దూరమైన మరుక్షణం అవినాష్ ఈ లోకానికి దూరం అవుతాడు. నీ మీద ప్రేమ లేని మున్నిని తండ్రి ప్రేమ కూడా దూరం చేసి ఏం సాధించాలనుకుంటున్నావు? అవినాష్ ని చావుకి దగ్గర చేసి భారీగా నువ్వేం సాధిద్దాం అనుకుంటున్నావు? నువ్వు నిజంగా కన్న తల్లివే అయితే మున్ని క్షేమమే కోరితే అవినాష్ ని కాపాడు. అసలు నేనేం చేశాను? ఎందుకిలా మాట్లాడుతున్నావు? ఏం చేసావా? భార్గవ్కి అవినాష్కి అక్రమ సంబంధం ఉందని వాళ్ళని అరెస్టు చేయమని పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చావుగా. ఇప్పుడు ఈ పెళ్లి చట్టరీత్యా చెల్లదని మున్నిని నీకు అప్పగించమని లాయర్ నోటీస్ పంపించింది నువ్వు కదా? నేనా? నిజంగా నాకేం తెలీదు. బహుశా మా మమ్మీ అయి పనిచేసుంటుంది. చూడు శిరీష, ఏ తల్లైనా కన్న కూతురి కాపురాన్ని కూల్చాలని చూడదు. కానీ నీ తల్లి తన పగ కోసం, తాను గెలవడం కోసం నీ కాపురాన్ని కూల్చి నిన్ను ఓడించాలనుకుంటుంది. అసలు మీ నాన్నెవరో కూడా నీకు తెలీదు. ఆలోచించుకో. మీ అమ్మని గెలిపించాలనుకుంటావో, అమ్మగా నువ్వు గెలవాలనుకుంటావో నిర్ణయించుకో. నీ నిర్ణయం మీదే నీ జీవితంతో పాటు ఎందరో జీవితాలు ఆధారపడున్నాయి. వస్తాను. మమ్మీ, మమ్మీ, మమ్మీ! నువ్వు అసలు అమెరికా నుండి ఇండియాకి ఎందుకు వచ్చావు? నా కూతురిని నాకు అప్పగించి నా జీవితం చక్కదిద్దాలని వచ్చావా, లేక మరికొందరి జీవితం నాశనం చేయాలని వచ్చావా? చెప్పు మమ్మీ. నా జీవితాన్ని అడ్డం పెట్టుకుని మున్నీకి తండ్రి ప్రేమను కూడా దక్కనీయకుండా చేద్దామని చూస్తున్నావా? మున్ని ఇప్పటికే భార్గవిని తల్లిగా ఊహించుకుంటుంది. దీనికి కారణమెవరు? నువ్వు కదూ.
నువ్వేం మాట్లాడుతున్నావు? నేనేం చేసినా నీ జీవితం బాగుపడాలనే చేశాను. నువ్వు సుఖపడాలనే చేశాను. సుఖం చాలా సుఖపడుతున్నాను మమ్మీ. కన్న బిడ్డను కని పారేసి అమ్మ మాట జవదాడకుండా దేశం కాని దేశం వెళ్ళి క్లబ్బుల్లో తాగి తందనలాడుతూ చాలా సుఖపడుతున్నాను మమ్మీ. దేశం కాని దేశం వెళ్ళి క్లబ్బుల్లో తాగి తందనలాడుతూ చాలా సుఖపడుతున్నాను మమ్మీ. అవినాష్ ఎక్కడ సుఖపడతాడోనని మున్నీని కూడా దూరం చేసి అవినాష్ భార్గవులపైన తప్పుడు కేసులు బనాయించి వాళ్ళని సుఖపడనీయకుండా చేద్దామని చూస్తున్నావా? శిరీష, ఏమైందే నీకు ఈరోజు? నీకెప్పుడు ఏం కావాలన్నా అన్నీ నేనే నీకు తోడుగా నిల్చానే. నా సుఖ సంతోషాలు సైతం త్యాగం చేసి నీ మంచినే కోరుకున్నానే. అందుకు నువ్వు నాకిచ్చే బహుమతిదే. అవునమ్మా, నిజమే. నాకన్నీ నువ్వే అయ్యావు. అందుకే తండ్రి ప్రేమకు దూరం అయ్యాను. మా డాడీ నా దగ్గరుండుంటే ఈరోజు ఈ పరిస్థితి వచ్చుండేది కాదు. చెప్పమ్మా, ఇప్పటికైనా చెప్పు. మా డాడీ ఎవరు? ఎక్కడున్నారు? చెప్పమ్మా. చెప్పమ్మా, మీ ఇద్దరి మధ్య ఏమైనా మనస్పర్ధలుంటే నేను డాడీ దగ్గరికి వెళ్ళి నచ్చజెప్పి తీసుకొస్తాను. చెప్పమ్మా, ప్లీజ్ చెప్పమ్మా. డాడీ ఎవరు? ఎక్కడున్నారు? చెప్పమ్మా, ఎక్కడున్నారు? చెప్పమ్మా. డాడీ లేరు, చచ్చిపోయారు, 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 లేరా? మరి ఆ బొట్టెందుకు పెట్టుకున్నా? చెప్పమ్మా, నా ప్రశ్నకి సమాధానం చెప్పమ్మా. చెప్పను. చెప్పలేను. చెప్పవు. నాకు తెలుసు నువ్వు చెప్పలేవు. ఎందుకంటే నీలో ఉంది స్వార్థం కాబట్టి. నీ కూతురు మీద ఉన్న ప్రేమతో అందరి మీద పగ పెంచుకుంటూ వారి జీవితాలతో ఆడుకుంటున్నావు మమ్మీ. నీకిప్పుడే చెప్తున్నా, అనవసరంగా కోర్టులు కేసులంటూ మాకు మనశ్శాంతి లేకుండా చేయకు. మనశ్శాంతి లేకుండా చేయకు మమ్మీ. మీరా, కూర్చోండి. ఏం జరిగింది భార్గవి? నాకు సహాయం చేయమని నా అనుకున్న వాళ్ళందరినీ ప్రాధేయపడ్డాను. చివరికి ఏదిక్కో తోచక ఆ భగవంతుని కూడా కోరుకున్నాను. ఇంతలో మీరు గుర్తుకొచ్చారు. ఈ విషయంలో మీరైనా నాకు సహాయం చేస్తారని ఎంతో ఆశతో వచ్చాను. ఏ విషయం భార్గవి? శిరీష గారు మాకు లాయర్ నోటీస్ పంపించారు. విడాకులు తీసుకోకుండా రెండో పెళ్లి చేసుకున్నందుకు సమాధానం ఇవ్వవలసిందిగా ఆ నోటీస్ వచ్చింది. ఇప్పుడేం చేయాలో అర్థం కావటం లేదు. అందరూ మాదే తప్పంటున్నారు. మీరు మా శ్రేయోభిలాషి కాబట్టి మాకు ఈ విషయంలో సహాయం చేస్తారన్న ఆశతో మీ దగ్గరకు వచ్చాను. ప్లీజ్ మాధవి గారు, మీరే మాకేదైనా దారి చూపించాలి. ఐఎమ్ సారీ భార్గవి, ఈ విషయంలో నేను మీకేమీ చేయలేను. విడాకులు తీసుకోకుండా రెండో పెళ్లి చేసుకోవటం చట్టరీత్యా నేరం. రాజేంద్ర గారు లాంటి తెలివైన వాళ్ళు కూడా దగ్గరుండి మరీ ఇలాంటి తప్పు చేయించారంటే నేను నమ్మలేకపోతున్నాను.
అయినా ఇది చట్టానికి సంబంధించిన విషయం. ఈ విషయం కోర్టులో తేల్చుకోవాల్సిందే తప్ప ఇందులో నేను చేయగలిగింది ఏమీ లేదు. ఐఎమ్ సారీ భార్గవి. అమ్మా 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 నన్ను విడిపించమ్మా. నేనమ్మా, నన్ను గుర్తుపట్టలేదా? అవునులే, ఎందుకు వినపడుతుంది? నీ బిడ్డ బతికే ఉందన్న విషయం గనక నేను చెప్పుంటే ఖచ్చితంగా వినపడేది. వెనక్కి వచ్చి నన్ను విడిపించేదానివి. ఛ, తప్పు చేశాను. ఛ, తప్పు చేశాను. ఏమన్నావు? భార్గవి బిడ్డ బ్రతికే ఉందా? అబ్బే లేదమ్మా, ఊరికే అన్నాను. ఏరా, నాటకాలాడుతున్నావా? భార్గవి బిడ్డ ఎక్కడుంది చెప్పు. నేను నిజమే చెప్తున్నానమ్మా, నాకేం తెలీదు. నేను ఊరికి అలా అన్నాను. నిన్నిలా అడిగితే చెప్పవురా? నీ చేత ఎలా చెప్పించాలో నాకు బాగా తెలుసు. పెళ్లి చేసుకోవటం చట్టరీత్యా నేరమని, మా ఇద్దరిని అరెస్ట్ చేయించాలని అవినాష్ వాళ్ళ అత్తగారు లాయర్ నోటీస్ పంపించారు. ఏంటి దాన్ని తెగ పొగడేస్తున్నావు? భార్గవి ఏదో పతివ్రత అన్నట్టు మాట్లాడుతున్నావు. అదొక పతితం. ప్రియా, ఎవరితో కని రోడ్డున పారేసిన బిడ్డని సిగ్గు ఎగ్గు లేకుండా ఇంటికి తీసుకొచ్చి పెంచుకుంటున్నావు. దాని ఏడుపు కూడా పట్టించుకోకుండా ఊహల్లో విహరిస్తున్నావు. అసలు దీని ముఖం చూడాలంటేనే చిరాగ్గా ఉంది. తీసుకెళ్లి ఏ కుప్పతొట్లనన్నా విసిరిపడాయి. బావగారు, మీకిష్టం లేకపోతే దీని మొహం చూడకండి. అంతేకాని అబ్బన్ శుభం తెలియని పసిదాని గురించి మీ నోటికొచ్చినట్టు మాట్లాడకండి. అబ్బో, వీధిన దొరికిన దాన్ని చూసుకునే ఎంత మురిసిపోతున్నావు. ఇక నీ కడుపున పుట్టుంటే ఇంకెంత విర్రవీగేదానివో. కన్న ప్రేమ కన్నా పెంచుకున్న ప్రేమే ఎక్కువగా ఉంటుంది. అయినా మీకు విషయాలన్నీ ఎలా తెలుస్తాయిలేండి. కన్న బిడ్డలు లేరు, పెంచుకున్న బిడ్డలు లేరు. చిన్నప్పటి నుంచి అమ్మా నాన్నలకి దూరమై మిమ్మల్ని తల్లిదండ్రులుగా భావించి మీ దగ్గర పెరిగిన చెల్లికి పెళ్లి చేయకపోగా ప్రేమించిందన్న నెపంతో కసులా ప్రవర్తించారు. సొంత తమ్ముడన్న ప్రేమాభిమానాలు మర్చిపోయి మీ పగ ద్వేషాల కోసం ఆయన్ని బలిపశువుని చేశారు. చివరికి మీలో సగమైన మీ భార్య అలిగి పుట్టింటికెళ్తే కనీసం ఒక్కరోజైనా తన గురించి ఆలోచించారా? అలాంటి మీకే తెలుస్తుంది ప్రేమ అనురాగాలు. ఇంకొక్కసారి నా బిడ్డ గురించి మాట్లాడారో మీకు మర్యాద దక్కదు.